హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. రాజుని దుగ్గిరాల ఇంటి నుంచి ఇక తీసుకు వెళ్ళిపోతున్న చలపతి లక్ష్మిని ఇక ఆపి, నేను మీతో రాను, ఈ ఇంటి అల్లుడిని నేను అని చెప్పి ఇక దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజు. రేఖను అరెస్టు చేసిన నందు. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక చలపతి లక్ష్మి ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ, ఇక రాజు ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి లక్ష్మి, అంతా అయోమయంగా ఉంది. ఏదైతే మనం చేయకూడదు అనుకున్నామో జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది. దుగ్గిరాల ఇంట్లో ఇందుని పెళ్లి చేసుకోవడం ఏంటి, అక్కడ ఉండడం ఏంటి అని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఇక చాలా బాధపడుతూ ఉంటే, ఇక రోడ్డు మీద కారులో ఉన్న రేఖ అయితే, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది రాజు. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. మీ అమ్మ మీ నాన్న వాళ్ళు సరాసరి ఇంటికి వచ్చి నీ పెళ్లి గురించి నిలదీస్తారు. తలుచుకుంటుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్ను ఇంట్లో నుంచి తీసుకు వెళ్ళిపోయేలా చేసి ఆ ఇందుని సింగిల్ చేస్తాను. ఇక నాకు ఎవరు అడ్డు ఉండరు అని చెప్పి తెగ మురిసిపోతూ ఇంటికి వెళ్ళిపోతుంది రేఖ. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ గురించి ఇక ఇందు చాలా అభిమానిస్తూ తనకు తానే తెలియకుండానే రాజును ప్రేమించేస్తుంది. ఎందుకంటే ఇందు జీవితంలో ఎప్పుడూ కూడా బాధలే, కానీ రాజు వచ్చినప్పటి నుంచి ఇందు విషయంలో అన్ని మంచి పనులే జరుగుతున్నాయి. అంతెందుకు, ఇందు ఏకంగా సీఈఓ అయ్యింది. నానమ్మ తాతయ్య వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇక కంపెనీ కూడా చాలా వరకు శాలరీలు తీసుకొని ఆనందంగా ఉన్నారు. రాజు నా జీవితంలో జీవితాంతం ఉంటే ఈ ఆనందం ఎప్పుడూ ఇలానే ఉంటుంది అని చెప్పి రాజుకి స్వీట్ నోట్లో పెట్టి రాజుతో ఇక ఒక మాట అయితే తీసుకుంటుంది. రాజు, నువ్వు ఎప్పుడూ కూడా నాకు ఇలాగే హెల్ప్ చేస్తూ నాతోనే ఉంటావు కదా అనగానే, భలే పని ఇందు, నువ్వు సంతోషంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, నేను అన్నిటికంటే ఎక్కువగా డబ్బుల్నే ప్రేమిస్తాను. దానిని తప్ప ఎవరిని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వను. కాబట్టి నువ్వు నాకు దొంగ మొగుడిగా, అదే అద్దె మొగుడిగా తీసుకొని వచ్చి డబ్బు ఇస్తున్నావు. ఆ డబ్బు కోసం నువ్వు ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఉంటాను. అంతేకాదు, ఒకసారి నేను హెల్ప్ చేస్తాను, అదే డబ్బు విషయంలో నీకు హెల్ప్ చేస్తాను అన్నాను. అది ఏంటో పూర్తిగా తేలే వరకు నీతోనే ఉంటాను అని చెప్పి మాట ఇస్తాడు. కానీ ఇందు మాత్రం రాజునైతే మనసులో ఒక రకంగా ప్రేమిస్తూనే ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే రాజ్ అలాగే ఇందు ఇక చాలా హ్యాపీగా ఉంటారు. ఇందు రాజుని ఇక ఒక రకంగా ఆట పట్టిస్తూ ఉంటుంది. రాజు ఇక ఉడికిపోతూ ఉంటాడు ఇందు విషయంలో. రాజుని ఉడికిపిస్తూ ఆట పట్టిస్తూ ఉంటే హాల్లో కూర్చున్న రేఖ నిప్పుల కుంపడి మీద కూర్చున్నట్టుగా ఫీల్ అవుతూ, ఇంకా ఎంతసేపు మీ భోగ్యం, ఇప్పుడు ఎలాగో ఆ రాజుగాడి తల్లిదండ్రులు వచ్చి వీడిని తీసుకుపోతారు. ఇక ఈ ఇంట్లో ఒంటరిగా ఇన్నాళ్ళలాగా కుమిలిపోదు కానీ అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటుంది. మరొక పక్క అపర్ణ, సుభాష్, ఇందు, రాజ్ ఇద్దరు కూడా ఆనందాన్ని చూసి ఇక సోఫా చుట్టూ ఇందు పరుగు పెడుతుంటే రాజ్ వెనకాలే వెళ్ళి తనని ఇక పట్టుకోవటం, అలాగే అపర్ణ, సుభాష్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ రకంగా ఆట పట్టిస్తున్న ఇందు, రాజ్ ఇద్దరు కూడా ఇక ఒక్క నిమిషం షాక్ అయిపోయేలాగా చలపతి అలాగే లక్ష్మి ఇద్దరు కూడా గుమ్మం ముందు నుంచొని చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఒక్క క్షణం రాజు అలాగే ఇందు స్టన్ అయిపోతారు. ఇక వెంటనే కూడా రేఖ అయితే, అమ్మయ్య వీళ్ళు వచ్చారు అని చెప్పి ఇక అలానే అనుకుంటూ ఉంటే, ఇక అక్కడే ఉన్న భ్రమరంబ, ఏయ్ ఎవరు మీరు, సరాసరి ఇంటికే వచ్చారు, ఎవరు కావాలి అనగానే చాలా సీరియస్గా ఇక చలపతి అయితే రాజు వంక చూస్తూ ఉంటే, రేఖ వదిన, చలపతి ఈయనని చూస్తుంటే ఎవరో ఏంటో అర్థం కాదు కానీ ఎవరండి మీరు అనగానే, మా కొడుకు కోసం వచ్చాం రాజు అని చెప్పనగానే, అయ్యయ్యో నాన్న నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఇక కవర్ చేయబోతూ ఉంటాడు. ఏంట్రా ఎక్కడెందుకున్నావు అని చెప్పనగానే అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా, ఇదేంటిది
వాళ్ళ అబ్బాయి గురించి సీరియస్గా ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నారే అనుకుంటూ ఉంటే, ఏంటండి రాజు మీ అబ్బాయా అని చెప్పి రేఖ నార్మల్గా మాట్లాడుతూ ఉంటే, చూడమ్మా రాజు మా అబ్బాయే, వాడు ఇక్కడే ఉంటున్నట్టు నాకు తెలిసింది. ఒరేయ్ ఇక్కడ ఎందుకు ఉంటున్నావురా నువ్వు మాకు కొన్ని విషయాలు తెలిసాయి, నువ్వు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అనగానే, నాన్న నీతో కొంచెం మాట్లాడాలి పక్కకు రానగానే, ఏ మాటలో లేవురా ఇందు, అమ్మా ఇందు నువ్వు ఇందునే కదా ఆ రోజు మా ఇంటికి అనగానే, ఏమి మాట్లాడదు ఇందు, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా అని చెప్పి అనగానే దెబ్బకి స్టన్ అయిపోతాడు రాజు. అయితే వెంటనే కూడా రాజు ఏం చెప్పాలో అర్థం కాదు. అయ్యో నాన్నకెలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ, అది కాదు నాన్న అనగానే, చెప్పరా చెప్పు, నువ్వు ఆ ఇందుని పెళ్లి చేసుకున్నావా అనగానే, చేసుకున్నాను అని చెప్పి రాజు చెప్తాడు. ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదు, ఈ సంబంధం అస్సలు ఇష్టం లేదు, అసలు నువ్వు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు, నడవరా నడు, నువ్వు మాకు ఇష్టం లేని పని చేస్తావని కల్లో కూడా ఊహించలేదు. పెళ్లి చేసుకోవడం ఏంట్రా, పెళ్ళి తల్లిదండ్రులకు ఒక మాట కూడా చెప్పకుండా చేసుకున్న పెళ్ళి చెల్లిపోతుందా అని చెప్పి రాజుని చెయ్యి పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటాడు చలపతి. అపర్ణ, సుభాష్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇందు అయితే ఒక్క క్షణం ప్రాణం పోయినంత పని అవుతూ ఉంటుంది ఇందుకి. రాజు అయితే ఏం మాట్లాడాలో తెలియదు, నాన్న నాన్న అనుకుంటూ ఉన్నా కూడా, నువ్వు పదరా పద అని చెప్పి చేయి పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటాడు. రేఖ మనసులో అయితే రాజు వెళ్ళిపోతున్నాడు, అమ్మయ్య ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, రాజు అయితే గుమ్మం గడప దగ్గరకు వచ్చి నుంచొని అలానే ఉంటాడు. ఏంట్రా గుమ్మం దాటి రావట్లేదు, ఏంట్రా నడవట్లేదు, ఏమైంది నీకు, పద అనగానే, అబ్బా ఆగండి నాన్న అని చెప్పి ఒక్కసారిగా చెయ్యి వదిలించుకుంటాడు రాజు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, నిజం మాట్లాడుతున్నాను నాన్న, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి రమ్మంటావు, ఇందుని పెళ్లి చేసుకున్నాను, సరే ఈ విషయంలో నీకు చెప్పకపోవడం తప్పే, కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, తనంటే నాకు ఇష్టం, తనని పెళ్లి చేసుకున్నాను అనగానే, ఏంట్రా మాట్లాడుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయి అంటే ఇష్టమని నువ్వు చెప్పడం కాదు, అసలు ఈ సంబంధమే మాకు ఇష్టం లేదంటున్నావు కదా, నువ్వు నడు, నువ్వు పద అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నారు, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, పెళ్లి చేసుకున్నాను అంటున్నాను, అందులో తప్పే ఉంది అనగానే, ఒరేయ్ తప్పు లేకపోవటం నీకు అనిపిస్తుందేమో, ఇది తప్పుగానే అనిపిస్తుంది, నువ్వు మాతో పాటు వస్తున్నావా రావట్లేదా, నువ్వు మాతో పాటు వస్తే మేము బ్రతికి బట్ట కడతాం, లేదంటే నీ ఇష్టం అనగానే, ఒక్కసారిగా రాజు అయితే, లేదు నాన్న నేను అని చెప్పి అనబోతూ ఉంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండరా, మేము మాత్రం వెళ్ళిపోతున్నాం, నుంచి నీకు ఈ తల్లి తండ్రి లేరనుకో అనగానే, నాన్న నేను ఈ ఇంటి అల్లుని నాన్న, ఇక్కడి నుంచి నేను మీ ఇంటికి ఎలా వస్తాను, సరే వస్తాను, కానీ ఇప్పుడు వస్తాను, తర్వాత మాత్రం నా ఇల్లు ఇదే అని చెప్పి చెప్తాడు. ఆ మాటలకి ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు వెళ్ళడం ఏంటి, ఈ ఇల్లు నాదే, ఈ ఇంటి అల్లుణ్ణి అని తెగ మాట్లాడుతున్నాడు, కొంప తీసి వీడు ఈ ఇందుని వదిలిపెట్టి వెళ్ళడా అని చెప్పి, ఏంటి ఇందు, మీరు పెళ్లి చేసుకున్నారు కదా, రాజు వాళ్ళ అమ్మ నాన్నకి తెలీదా, అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరికీ ఒప్పించి చేసుకోవాలి, కానీ ఈ రకంగా చేసుకోవటం చూసావా, మీ నాన్న మీ అమ్మ ప్రాణాలు తీసుకోవడం వరకు వచ్చింది అని చెప్పి ఇందుకు చెప్తున్నట్టే చెప్పి రాజుని గిచ్చిలాగా మాట్లాడుతుంది. వెంటనే చలపతి అయితే, ఒరే రాజు, నేను నిన్ను చాలాసార్లు ఒరే గాలికి తిరుగుతున్నావు, ఏదైనా ఉద్యోగం చేసుకొని ఇంటికి చేదోడు వాదోడుగా ఉండమని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నా మాటలు పెడచెవిన పెట్టి నీకు నచ్చిందే నువ్వు చేశావు, నేను ఉద్యోగం చేయను బిజినెస్సే చేస్తానన్నావు, కానీ బిజినెస్ చేస్తానని ఈ తల్లిదండ్రులని మోసం చేసి ఇక్కడ ఉంటున్నావు, నువ్వు ఎన్ని చేసినా క్షమించగలిగాను, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను ఈ ఇంట్లో మాత్రం ఉండనివ్వను, నువ్వు మాతో పాటు రావాల్సిందే అని చెప్పి గట్టిగా అని ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు చలపతి. ఒక్కసారిగా చలపతి కుప్పగూలిపడేసరికి నాన్న అని చెప్పి రాజు గట్టిగా అరవటం, ఇందు అంకుల్ అని చెప్పి అందరూ కూడా పరుగు పెడతారు. ఏమైంది, ఇప్పుడే ఈ ముసలోడు చచ్చిపోబోతున్నాడా ఏంటి, ఇప్పుడు మొత్తానికి
మొట్టమొదటికి వచ్చేలాగా ఉంది మ్యాటర్ అంతా అని చెప్పి ఇక రేఖ డిసప్పాయింట్ అవుతుంది. రాజు వెంటనే కూడా ఇక చలపతిని లక్ష్మిని తీసుకొని అంబులెన్స్లో హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఇందు కూడా రాజుతో పాటే ఉంటుంది. ఇక ఒక్కసారిగా అపర్ణ, సుభాష్ అందరూ కూడా చాలా బాధపడతారు. ఇందు లైఫ్లో రాజు రావటం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు అంత ఇదిగా ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఆయన అంత ఇదిగా పడిపోయాడు అని చెప్పి అపర్ణ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చలపతిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. అతనికి స్ట్రోక్ వచ్చింది అని చెప్పి చెప్పడంతో రాజు ఇక ఏమీ మాట్లాడలేక చాలా ఎమోషనల్ అయిపోతాడు. నాన్న నాన్న చాలా పెద్ద తప్పు చేశాను నాన్న అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు. ఇక ఇందు అయితే చాలా డల్ అయిపోతుంది. అంకుల్కి ఏమీ అవ్వదా ఆంటీ అనగానే ఇక ఏడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ లక్ష్మి కూడా ఇక హాస్పిటల్లో లక్ష్మి దగ్గర ఇక ఇందు అయితే ఆంటీ అంకుల్కి ఏమీ అవ్వదు అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా, నువ్వు మా వాడి జీవితంలో ఉండటమే అంకుల్కి శాపంలాగా అయింది. దయచేసి నువ్వు మాకు ఒక సహాయం చెయ్యమ్మా. నిజంగా నేను మీ అంకుల్ ఇద్దరము కూడా సంతోషంగా ఉండాలి అంటే మా రాజుని వదిలేమ్మా, ప్లీజ్ నీకు దండం పెడతాము అని చెప్పి అంటుంది. ఒక్క క్షణం ఇందు షాక్ అయిపోతుంది. అయ్యో ఆంటీ అది అనగానే ఇక వెంటనే మా మంచి కోరితే నువ్వు పని చేయమ్మా, దయచేసి వెళ్ళిపో, రాజు జీవితంలోంచి వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తారు. ఇందు ఇక చాలా బాధపడుతూ ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక మరొకవైపు రాజు అయితే తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి చాలా తల్లడిల్లిపోతాడు. ఒకవైపు వెంకీ అన్నయ్య, నువ్వు ఉన్నావనే ఇంత ధైర్యంగా ఇంతకాలం ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు, అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా బాధపడ్డారు. ఇప్పుడు నీ గురించి వాళ్ళు చాలా టెన్షన్ తీసుకున్నారు. నాన్న ఏమైపోతాడో భయం వేస్తుంది అని చెప్పి ఇక అందరూ కూడా తల్లడిల్లిపోతుంటే రాజు ఇక ఏమీ మాట్లాడలేడు. ఒరే రాజు, ఇంతకాలం ఎప్పుడూ కూడా నిన్ను ఒక్క మాట కూడా అడగలేదు, ఇప్పుడన్నా ఒక మాట ఇవ్వరా, నువ్వు ఇక ఇందు జీవితంలో ఉండకూడదు, ముఖ్యంగా ఇంట్లో నువ్వు ఉండకూడదు అలా అని చెప్పి మాట ఇవ్వు అనగానే, అమ్మా నిజానికి నేను ఇందుని పెళ్లి చేసుకోలేదమ్మా, ఇందుని పెళ్లి చేసుకున్నట్టు నటిస్తున్నానంతే, నిజానికి అనగానే ఎందుకు నటిస్తున్నావు అనగానే అంటే అది అని చెప్పి ఆపేస్తాడు. ఇక వెంటనే లక్కీ, ఏంట్రా ఇక్కడ వరకు వచ్చినా కూడా చెప్పవా, చెప్పు, నీకు డబ్బు ఎంత ఇంపార్టెంటో నాకు కూడా చెప్పు, ఎవరో ఒక ఆవిడ్ని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావు కదా, ఆవిడ ఎవరు ఏంటి అన్నది ఎప్పుడు ఎవరికి చెప్పట్లేదు ఆంటీ, వీడు ఏదో విషయం దాచిపెడుతున్నాడు ఆంటీ, నిజానికి ఇందుని పెళ్లి చేసుకోలేదు, వీడు ఆ ఇంట్లో ఉంటున్నాడు తప్ప ఆ ఇంట్లో వాళ్ళకి వీడికి సంబంధం లేదు అని చెప్పి ఇక చెప్పడంతో ఇక వెంటనే లక్ష్మి, ఒరేయ్ రాజు, ఎందుకురా, ఏం చెయ్యాలనుకుంటున్నావు, దయచేసి ఇక్కడితో నువ్వు ఏమేం మా దగ్గర దాచిపెట్టావో అన్ని విషయాలు బయటపెట్టు, మీ నాన్నకి ప్రాణభిక్ష పెట్టరా అని చెప్పి ఇక వేడుకుంటుంది. ఇక మొత్తం మీద హాస్పిటల్లో ఇలా ఉంటే రేఖ ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక దుగ్గిరాల వంశంలో రాజుకి సంబంధం లేదు, ఇక రాజుని ఇంటికి రానివ్వరు, ఖచ్చితంగా రాజు అనేవాడు ఇక ఈ ఇంటి గడపకు తొక్కడు అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆఫీస్ విషయంలో ఇందుకి ఒక క్లారిటీ రాదు. వాడు ఉన్నప్పుడు బాగా స్ట్రాంగ్గా ఆలోచించేది, ఇప్పుడు ఇక ఈ రాజు విషయంలో ఈ ఇందు చాలా డీలా పడిపోతుంది. ఇక పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. సీఈఓగా ఇందు పనికిరాదని ప్రూవ్ చేసి మళ్ళా ఆ చైర్లో నేనే ఎక్కాలి అని చెప్పి తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఇక రాజు ఇక హాస్పిటల్లో తండ్రి దగ్గర ఉంటూ ఇక తను ఒక ఆవిడ గురించి డబ్బు ఖర్చు పెడుతున్న సంగతి చెప్తాడు. ఇక ఒక్కసారిగా లక్కీ అయితే, ఏంట్రా మామ, అసలు ఆవిడకి నీకు ఏంటి సంబంధం అనగానే, నాకు తెలీదురా, కానీ ఒకరోజు నేను మీ అమ్మని బాబు, నువ్వు నా కొడుకువి, స్వరాజ్వి అని చెప్పి ఇదిగో నా చిన్నప్పుడు ఫోటో వెనకాల ఆమె కూడా కలిసిన ఫోటో ఇచ్చిందిరా, ఆమె నాకు నిజంగా అమ్మ ఏంటా అని చెప్పి నాకు తెలీదు, కానీ
అమ్మ నాన్న కూడా వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు నేను వీళ్ళ కన్న కొడుకు కాదని చెప్పుకుంటున్నారు. నేను విన్నానమ్మా. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందా అని చెప్పి నేను తెలుసుకోవాలనుకున్నాను. అందుకే మీకు ప్రశ్నించలేదు. నా జీవితం అసలు ఎవరు నన్ను పుట్టించారు, అసలు నేను ఎవరిని అనే నిజాన్ని తెలుసుకోవడం కోసమే ఇందుకి ఇక దొంగగా భర్తగా యాక్టింగ్ చేసి తను ఇచ్చిన పేమెంట్తో అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. నిజానికి ఇందుని పెళ్లి చేసుకోలేదు, కానీ మీరు నాన్న కలిసి నా నిజాన్ని నేను అసలు ఎవరిని అన్న నిజమే మీరు దాచేశారు. చెప్పండి అసలు నేను ఎవరిని అనగానే ఒరే నువ్వు మా కొడుకు వేరా అని చెప్పి ఇక అబద్ధాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇందులోనే హాస్పిటల్ నుంచి కాల్ రావటం, ఇక హాస్పిటల్లో ఉన్న పేషెంటు స్వరాజ్ అని కలవరిస్తున్నారు. నా కొడుకు ఎక్కడ అంటున్నారు, మీరు అర్జెంటుగా రావాలి అనగానే ఇక వెంటనే కూడా రాజు లక్కీ ఇక బయలుదేరుతారు. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక కళ్ళు తెరిచి ఇక రేవతి అయితే రాజుని చూసి నాన్న రాజ్ అని చెప్పి ఇక దగ్గరికి ఇక రా నాన్న అని చెప్పి అలాగానే ఇక వెంటనే రాజు వెళ్తాడు. ఇక ఒక్కసారిగా హత్తుకొని నాన్న నాన్న నువ్వు నా కొడుకువిరా నువ్వు అని చెప్పనగానే నువ్వు నాకు ఏమవుతారు అనగానే ఏంట్రా నేను మీ అమ్మని మర్చిపోయావా అనగానే అంటే నాకు గతం గుర్తులేదమ్మా, అసలు నాకు ఏం జరిగిందో తెలియట్లేదు. నా తల్లిదండ్రులు ఇక వేరొకలని వాళ్ళు చెప్తున్నారు, నువ్వేమో నేను నీ కొడుకునని చెప్తున్నావు ఏంటమ్మా అనగానే ఇక అప్పుడే కరెక్ట్గా చలపతి లక్ష్మి హాస్పిటల్కి ఇక రావటం జరుగుతుంది. ఎందుకంటే చలపతికి ఆల్రెడీ మొత్తం కూడా ఇక చెప్తుంది. ఇక లక్ష్మి అయితే ఇక లక్ష్మి చెప్పిన మాటలకి రాజ్ ఇక పెళ్లి చేసుకోలేదు, ఆ ఇంటికి ఇక ఎలాంటి సంబంధము లేదని తెలుసుకొని ఇక ఎప్పుడైతే ఇక వాడికి పెళ్లి కాలేదని తెలిసిందో ఉన్న పలంగా పదలక్ష్మి ఆవిడెవరో తెలుసుకోవాలి, మన రాజుకి ఎందుకు అమ్మననిందో తెలుసుకోవాలి పద అనగానే డాక్టర్లు మీరున్న కండిషన్లో ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళకూడదు అనగానే ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నా కొడుకుకి ఏమీ జరగదని నమ్మకం నాకు వచ్చింది అని చెప్పి ఇక లక్ష్మిను చలపతి కూడా ఇక రేవతి ఉన్న హాస్పిటల్కి రావటం జరుగుతుంది. ఇక అక్కడ చలపతి లక్ష్మి రేవతిని కలిసేసరికి రేవతి మొత్తం కూడా వివరిస్తుంది. నా కొడుకుని నా కడుపులో పెట్టుకొని పెంచాను, ఆ రోజు ఒక బాంబు వల్ల ఓ బ్లాస్ట్ అవడం వల్ల నా కొడుకుకు దూరం అయ్యాను, నా కొడుకుని ఇంతకాలం మీరు పెంచారు, కానీ నిజానికి నాకు నా కన్న కొడుకు అనగానే వెంటనే ఇక చలపతి కూడా నిజం చెప్తాడు. కానీ మీరు మీ అమ్మ వాళ్ళు మీరు ఏ వంశస్థులు అని చెప్పి అడగగానే దుగ్గిరాల వారసుడు నా కొడుకు, అలాగే అపర్ణాదేవి మా అమ్మ అని చెప్పేసరికి రాజ్కి మొత్తం గతం అంతా కూడా ఇక గుర్తు చేస్తుంది. ఇక రాజ్కి గతం అంతా కూడా గుర్తుకు వస్తుంది. మొత్తం మీద ఇక రాజ్ అలాగే ఇక రేవతి చలపతి లక్ష్మి అందరూ కూడా ఒకటవుతారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇందు చాలా బాధపడుతూ ఉంటుంది. రాజుని ప్రేమించింది కానీ చెప్పలేదు, అలాగే పెళ్ళి కూడా జరగలేదు. ఇక రాజ్ తన జీవితంలోంచి వెళ్ళిపోయాడని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక అప్పుడు ఎంటర్ అవుతాడు రాజ్ అయితే. ఇక రేఖ ఇందు దగ్గరికి వచ్చి ఇందు నువ్వు ఆ రాజుని పెళ్లి చేసుకున్నావా, పెళ్లి చేసుకుంటే డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టు, లేదు పెళ్లి నాటకం ఆడావా ఇక అవసరమే లేదు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ ఆస్తి మాత్రం నాకు రావాలి, నీ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీద రాయాలి, లేదంటే అని చెప్పి రాజు ఎంటర్ అవుతాడు. ఇక ఒక్కసారిగా నువ్వేంటి ఇక్కడ అనగానే హలో పిన్ని నువ్వేంటి ఇక్కడ అని నేను అడగాలి, ఈ ఇల్లు నాది, నేను దుగ్గిరాల అల్లుణ్ణి, ఇంకా నిజం చెప్పాలంటే మనవణ్ణి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి కొత్తగా కదలుతున్నావా, నువ్వు మా రాజు మామయ్యలా ఉన్నావని నువ్వు రాజుకి మేనల్లుడు అయిపోతావా అనగానే అవును, నేను నా మేనమామ పోలికలతోనే పుట్టాను, అసలు ఈ ఇల్లే నాది, అమ్మమ్మ తాతయ్య మీరు ఎప్పుడు నన్ను చూసి నా కొడుకులాగా ఉన్నావంటే నాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు నిజంగానే మీ మనవడినే వచ్చాను, నేను స్వరాజ్ని, ఇక మా అమ్మని కూడా
చూపిస్తాను అని చెప్పి అమ్మ అనగానే రేవతి వస్తుంది. రేవతిని చూసిన అపర్ణ సుభాష్ అయితే చాలా సంతోషపడతారు. రేవతి అనగానే అమ్మ అని చెప్పి ఇక మొత్తం మీద తల్లి కూతుర్లు చాలా సంతోషపడతారు. ఇక ఒకవైపు రాజు అయితే ఇక రేఖను చూస్తూ, ఏంటి పిన్ని నువ్వు ఇంతమందిని చూసి షాక్ అయిపోతున్నావా? ఇక నుంచి షాక్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఇందు, నువ్వు నన్ను అడిగావు కదా జీవితాంతం నాతో తోడు ఉంటావా అని, కానీ అప్పుడు చెప్పలేకపోయాను. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పానో నాకే తెలీదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఎవరు తెలియనప్పుడో నీతో పాటు ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు నా మరదలవని తెలిసినాక నేను జీవితాంతం కాదు ఈ జన్మంతా నీతోనే తోడుగా ఉంటాను అని చెప్పి మాట ఇస్తాడు. ఇక మొత్తం మీద ఇక షాకులో అయితే రేఖ అలాగే ఉండిపోయి, మీరందరూ కలిసిపోతే నేను సింగిల్గా అలాగే ఉండి పోరాడతాను అనుకుంటున్నారేమో. నాకు డబ్బు కావాలి, మర్యాదగా ఆస్తి నా పేరు మీద రాయండి. లేదంటే ఒకప్పుడు దుగ్గిరాల కుటుంబం ఎలా పటాపంచలైపోయిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒకప్పుడు మా అమ్మ మీ కుటుంబాన్ని అంతన్ని కూడా చంపేద్దామని ప్లాన్ చేసింది. కానీ నువ్వు అలాగే అదొకది నందు, ఇక మీ అమ్మమ్మ మీ నానమ్మ బతికారు. ఇక వీళ్ళని కూడా చంపేస్తే ఈ ఆస్తి మొత్తం నాకే వస్తుంది అనగానే ఇక నందు అయితే పోలీస్ బట్టలతో వచ్చి ఇక ఊహించని షాక్ ఇస్తుంది. ఏంటి మొత్తానికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతానికి కారణం మీ అమ్మ, అదే ఆ ఫోటోలో ఉన్న రుద్రాణి అన్నమాట. ఇక ఒక్క నిమిషం అలాగే చూస్తూ షాక్ అయిపోతూ ఉంటే, ఇప్పుడు వరకు ఎవరికి తెలియని పచ్చి నిజాలన్నీ బయట పెట్టావు కదా ఆంటీ, ఇక నీ చేతికి సంఖ్యలు అనగానే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఇది మా అమ్మ చేసింది అన్నాను, నేను చేసింది అనలేదు అనగానే, మీ అమ్మ చేసిన హత్యని నువ్వు ఇప్పుడు వరకు కవర్ చేస్తూ ఇళ్ళందరినీ కూడా లేపేస్తాను అన్నావు కదా, ఇదిగో రికార్డ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మా రాజు బావ, ఇందు అక్క, అలాగే ఇక మా అత్త రేవతి వీళ్ళందరూ ఉన్నారని నాకు నిజం తెలిసింది. నాతో పాటు మీకు కూడా నిజం తెలిసింది. కానీ మీ ఎవరికీ తెలియని నిజం ఒకటి విషయం చెప్పాలా? నేను ఈ ఇంటి నందుని చిన్నప్పుడు ఈ చేతి మీద వాత పెడితే వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ ఇలా వస్తానని నువ్వు ఊహించుండవు. వస్తే గిస్తే నీకు బేడీ లేయడానికే రావాలనుకున్నాను, అలాగే వచ్చాను. మర్యాదగా చేతులు చాపు, బేడీలు వేస్తాను అని చెప్పి అరెస్ట్ చేసి ఇక సెల్లో వేస్తుంది నందు. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.